ఒకప్పుడు జేబులో 10 రూపాయలుంటే 2 సమోసాలు ఒక టీతో సాయంత్రం అయిపోయేది. ఇప్పుడు అదే 10 రూపాయలు చేతిలో పెట్టుకుని సమోసా షాప్ నిల్చుంటే ఇంకో 10 ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. ఇండోర్ నుంచి కాన్పూర్ వరకు సాధారణ మనిషి ఆకలి తీర్చే స్ట్రీట్ ఫుడ్ కూడా ఇప్పుడు ద్రవ్యోల్బణం మంటల్లో మాడిపోతోంది. గ్యాస్, వంట నూనె, మైదా ధరలు పెరగడంతో సమోసా, కచోరీ, పోహా, టీ, కాఫీ రేట్లు ఒక్కసారిగా ఎగబాకాయి. కానీ ప్రశ్న ఏంటంటే, ఇలా ఒక్కో స్నాక్ ధర పెరుగుతూ పోతే రేపు సామాన్యుడి అందుబాటులో స్ట్రీట్ ఫుడ్ మిగులుతుందా, లేక సమోసా, కచోరీ కూడా లగ్జరీ బైట్స్గా మారిపోతాయా? ఒకప్పుడు 5 రూపాయలతో టీ, సమోసా కాంబో ముగిసిపోయేది. ఇప్పుడు అదే సమోసా 20 రూపాయలు దాటుతోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లలో చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి ప్రసిద్ధ కచోరీ షాపుల వరకు ధరల పెంపు తప్పనిసరైందని వ్యాపారులు చెప్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు, వంట నూనె రేట్లు, మైదా, కూరగాయల ఖర్చులు పెరగడంతో ఏళ్లుగా అదే రేటు కొనసాగించిన సమోసా, కచోరీ, పోహా ధరలను ఇప్పుడు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. గతంలో 15 రూపాయలకు దొరికిన కచోరీ ఇప్పుడు 20 నుంచి 25 రూపాయల మధ్య అమ్ముడవుతోంది. ఇండోర్ లాంటి ఫుడ్ కల్చర్ నగరంలో పోహా, సమోసా కేవలం టిఫిన్ కాదు, అది అక్కడి ప్రజల రోజువారీ జీవనశైలిలో భాగం. కానీ ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా కుటుంబ బడ్జెట్ పై ప్రభావం చూపే స్థాయికి చేరిందని వినియోగదారులు చెబుతున్నారు. చిన్న వ్యాపారుల వాదన మరోలా ఉంది. 1 లీటర్ వంట నూనె ధర కొన్నేళ్లలోనే భారీగా పెరిగిందని, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా వరుసగా పెరగడంతో లాభం లేకుండా పోయిందని వారు అంటున్నారు. కార్మికుల జీతాలు, షాప్ రెంట్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కలిసొచ్చి చివరకు భారం వినియోగదారుడిపైనే పడుతోందని చెబుతున్నారు. కాన్పూర్లో సమోసా విక్రేతలు కూడా ఇదే సమస్య చెబుతున్నారు. మైదా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి నుంచి గ్యాస్ వరకు ప్రతి వస్తువు ధర పెరిగిపోయిందని, పాత రేట్లకే అమ్మితే వ్యాపారం నడవడం కష్టమైందని అంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఒక్కో సమోసా ధర పెరిగినా పరిమాణం మాత్రం తగ్గిపోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు మాత్రం ధర పెంచకపోతే షాపు మూసేయాల్సిన పరిస్థితి అని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ప్రభావం సాధారణ ప్రజల ప్లేట్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద రెస్టారెంట్లకే కాదు, వీధి బండి నుంచి చిన్న టిఫిన్ సెంటర్ వరకు పెరిగిన ముడి సరుకు ధరల ప్రభావం పడుతోంది. ఒకప్పుడు చవకైన స్ట్రీట్ ఫుడ్గా భావించిన సమోసా, కచోరీ కూడా ఇప్పుడు క్రమంగా ఖరీదైన స్నాక్గా మారిపోతూ ఉండడం సామాన్యుడి కొనుగోలు శక్తిపై పడుతున్న ఒత్తిడిని చూపిస్తోంది.